టీచర్ మీరు అటెండెన్స్ బుక్ రాస్తున్నారు కదా, అది అలాగే సూచించగలం చేద్దాం. ఓకేనా? 3 రోజులు ఇదొకటి తీసానంటే టీచర్స్ చిన్న రిక్వెస్ట్. పేరు చరణ్ తేజ. నేను ఏలే గ్రూపు. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. దేవునికి లోబడడం, దేవుడు ఏదన్నా సాధ్యపరచగలడని దేవుడికి నేను లోబడి ఉండి ప్రతి విషయంలోని దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి ప్రార్థిస్తే ఏదైనా చేయగలిగే దేవుడు. దేవునికి ప్రార్థిస్తే ఏదైనా చేయగల దేవుడు. దేవుడు మంచి కార్యాలన్నీ చేసేది. మిషనరీ స్టోరీస్ నేర్చుకున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా చాలా బాగుంది. స్టోరీస్, మిషనరీ స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి. ఇంకా థ్యాంక్ యూ వివేస్, థ్యాంక్ యూ చర్చ్. పేరు చరణ్ తేజ. నేను ఏలియా గ్రూపు. ఇక్కడ వచ్చాక నేను బాగా దేవునిలో ఉండడం నేర్చుకున్నాను. దేవుడికి చెప్పిన మాటకు లోబడడం నేర్చుకున్నాను. దేవుడు చెప్పిన ప్రకారం చేయాలి. ప్రతిదీని ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజునే దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెల్లించాలి. మిషనరీ స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ అవన్నీ నేను బాగా నేర్చుకున్నాను. ఈ వీడియోస్లో నేను బాగా నేర్చుకున్నాను. దేవునిలో గడపడం. థ్యాంక్ యూ వివేస్, థ్యాంక్ యూ. లక్ష్మి, నేను ఏలియా గ్రూప్ నుంచి వస్తున్నాను. ఇక్కడ నేను చాలా మట్టికి నేర్చుకున్నాను. దేవుడి గురించి మొత్తం లోబడి ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు మనకి ఏం చెప్పినా చేయాలి. దేవుడికి అసాధ్యం వంటిది ఏమీ లేదు. దేవుడు మనకి ఎన్నో చేశారు, ఎన్నో కార్యాలు. కాకపోతే మనం దానికి నిలబడలేదు. దేవుడు చెప్పిన మాట చేస్తే మనం పరలోకానికి వెళ్తాం. అలాగే దేవుడు మన కోసం ఎన్నో చేస్తున్నా కానీ మనం పట్టించుకోకపోతే మన పాపానికి గురవుతాము. మనం చాలా దేవుడు చెప్పిన మాట చేయాలి. అలాగే వాక్యం చదవాలి. డైలీ ప్రార్థన కూడా చేసుకోవాలి. నేను ఇవన్నీ నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ టచ్, థ్యాంక్ యూ చర్చ్ అండ్ థ్యాంక్ యూ వివిఎస్. థ్యాంక్ యూ. నేను వైద్యులకి నుంచి వచ్చాను. నేను నిన్న టీంకి వచ్చాను. నేను పాటలు, కథలు అన్నీ నేర్చుకున్నాను. నేను ప్రార్థన నేర్చుకున్నాను. నేను పాటలు అన్నీ నేర్చుకున్నాను. నేను ఆరాధిస్తూ వాక్యమును అన్నీ నేర్చుకున్నాను. వాక్యములు అన్నీ నేర్చుకున్నాను. నేను వైద్యులకి నుంచి వచ్చాను. నేను పేడపాటు ఆదికాండము 13వ అధ్యాయము 3వ వచనం చూసుకోండి. టైం చూసుకోండి నాన్న, మార్కులు వేసుకోండి. ఏం చెప్పాను నేను అక్క? నేనేం చెప్పాను? 13:3 ఫోన్లే చురుగ్గా ఉన్నారు. బాగానే చెప్పాను అయితే. ఓకే, ఊరికే చెప్పాను మీరు వింటారు లేదని. ఓకేనా? అది ఆ పిల్లలు లేచిపోయారు చూడండి అక్కడ. రైట్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము.
అన్న రాసుకోండి 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 100 పాయింట్స్ 50 -50. ఓకే ఓకే వదిలేండి 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 చెప్పకండి బాబు. ఒక్క గ్రూప్ నుంచి ఎంతమంది రావాలన్నాను? ఇక్కడ ఎంతమంది వచ్చారు? ఒకలా అంట. నాకు మెలక నేను రాలేదు, అక్కడ 2 వచ్చారు. నీ సున్ని ఇక్కడ వచ్చేసింది చూడమ్మా. ఓకే, పాయింట్ ఎవరికి వచ్చింది ఇప్పుడు? ఎన్ని పాయింట్స్ అని చెప్పాను? నెహెమియా టీంకి 50 పాయింట్స్. ఇప్పుడు ఎవరు తప్పు తెచ్చారు? ఎవరమ్మా? ఏ గ్రూపు? బిగినర్స్గా. పాపం వాళ్ళకి మైనస్ లేవులే, చిట్టి తల్లులు కదా. రైట్. రెండవ కొరింథీ 12:7. అమ్మా బైబిల్ చెప్పకండి త్వరగా. అన్న రాసుకోండి, ఎవరికి రాసుకోండి. ఇది ముళ్ళు కాదు ఊరికి. రైట్, ఓకే, గుడ్. గట్టి క్లాప్స్ కొడదాం. ఎవరు మళ్ళీ? ఏమండి మళ్ళీ నెహెమియా గ్రూప్ అండి. నాకు డౌట్, ఈసారి ఈయన రాకూడదు, వేరే వాళ్ళు పంపించండి. సరే సరే. నేనదే మీకు తెలియదని. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. అదిగో నిలబడ్డారు కూర్చోవాలి. అరువురా నక్షత్రం అని. ఓకే, వాక్యం చదవండి ఒకసారి. ఎంత అంటున్నారు చూడండి. నక్షత్రంలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొరుకు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. నెహెమియా టీంకి బోల్డ్ గేమ్ ఉంది. 40 క్వశ్చన్లు ఉన్నాయి. ఎన్ని? 40 ఉన్నాయి. 3 ఎన్ని? 3 అనండి. 3 ఊరికేనమ్మా ఉండదు. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 47 ఉన్నాయి. 37 ఉన్నాయి. నిర్గమకాండము 26వ అధ్యాయము 28వ వచనం. ఇండెక్స్ తీసే వాళ్ళకి ఇప్పుడు ఇండెక్స్లు తీస్తున్నారు. వాక్యం చదవాలి. ఎవరు చదవాలి టక్కున. లైన్ క్రాస్ అవుతున్నారంట చూడండి. ఎవరు పిల్లడమ్మా? మరి ఏ వాక్యం చెప్పడానికి ఇద్దరు లేచి నిలబడ్డారు? అయ్యో సరిపోయిందిలే, కూర్చోండి. ఏ గ్రూపు? ఇంకోసారి ఇద్దరు నిలబడద్దు, ఒక్కలే. ఓకేనా? దావీదు గ్రూపు 50 పాయింట్స్ ప్రైమరీ. రైట్, ఇప్పుడు చూసుకోండి. రైట్, ఆర్ యు రెడీ? యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. ఏమి కొత్త? ఈసారి ఏమంటే వీళ్ళని పంపించాలి, ఇద్దరు ఎవరో ఒకళ్ళని. కృపక్క వెనకాల ఇద్దరు పంపించండి. నేను వెనకాల ఇద్దరు పంపించాలన్నా. వాళ్ళు ఏం చేయట్లేదు, మరి వీళ్ళు ఏం చేయట్లేదు. సరే నాన్న, ఇదే లాస్ట్. నువ్వు వెనక్కి కూర్చో 2 నిమిషాలు. బోల్డ్ ఆటలాడావు కదా, వెనక్కి కూర్చో. ఓకే, ఫిష్కి 50 పాయింట్స్ వచ్చింది. ఎవరికి? నెహెమియా గ్రూప్ 50 పాయింట్స్. గట్టి క్లాప్స్ కొడదాం. నాన్న వెనకాల గోడ కూర్చో. అమ్మా ఇదిగో, ఈ 2 లైన్లో ఎవరు వచ్చినా పర్లేదు. ఈ 2 లైన్లో ఎవరు రాకూడదు. ఒక 5 గేమ్ల వరకే. 5 గేమ్ల వరకే. అక్క ఆగండి అన్న ఉండండి. బలి క్వశ్చన్ సరే. రొట్టెలు ఉన్నాయన్న ఫస్ట్, కానీ అక్కడ రొట్టెలు లేవా? ఫస్ట్ ఏమున్నాయి? రొట్టె లేదా? ఒకసారి చదవండి. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న. రొట్టె లేదా? ఉంది. ఆగండి, రొట్టె అది. అదిగో రొట్టె ఉంది, అదిగోండి. హెల్మెట్ లోపల ఉంది చూడండి. తీరా అక్కడ పెట్టురా. సరే, ఇప్పుడు ఆ పాయింట్ లేదులే, నా తప్పు, క్షమింపుడు. ఆ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పి వెనకాలని పంపించమని. ఇట్టకే అవుతుంది మరి. మైనస్ లేదు ప్లస్ లేదు, ఉత్తుతుంది. ఓకేనా? లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మైనస్
వచ్చారా? అందరికి మైనసే. ఏరా కొడతావేంటి? పెట్టా అక్కడ. ఇగో ఇక్కడ -50 చేయండి. ఎందుకు తెలియలేదా? నేను చెప్పండి ఈమెకి ఎందుకు -50 చేస్తున్నా? మీరు రాకూడదు అసలు. బా ఇగో వీడియో చూపెడతా మీరు వచ్చారా రాలేదా? వీడియో మరి అంతే, ఈ లైన్ టచ్ చేయకూడదు. ఇగో మీ దగ్గర నుంచి 50. అక్కడ ఎవరు చైపీరు పట్టుకున్నారు? ఏ టీం అమ్మా? దావీదు -50 -50. వచ్చారు కదా, బాగానే ఉంది. బస్సు స్పీడ్కి వెళ్తుంది. వస్తే నేను వచ్చి వెళ్ళిపోయినంటే కుదిరిద్దా? బస్సు ఎక్కలేదంటే కుదిరిద్దా? గుర్తే వెళ్ళిపోద్ది ఇంకా. రైట్, ఊరికే. లూకాసు వార్త 7:37. లోపలికి రాకూడదు, వస్తే పట్టుకోవాలి, వచ్చినా పట్టుకున్నా పట్టుకోపోయినా అవుటే. గుడ్ 50 పాయింట్స్. ఎత్తుకెళ్ళిపోతాడు. రైట్, ఓకే. 50 పాయింట్స్ ఎవరికి? దావీదు టీం. గట్టి క్లాస్ కొడదాం. 25-34. అన్న అదిగో వెనక్కి వెళ్ళిపోవాలి. అరే ఆ పిల్లోడు చిన్న పిల్లోడు రా, ఆడికి నీకు పోటీ ఏంట్రా? ఇదిగో ఇందాక చెప్పిన క్లేతో వాచ్ చేసేసుకుంది. వా గట్టి క్లాస్ కొడదాం. ఏ గ్రూపు? సమీర్ గ్రూప్. ఆవిడ కొట్టేసినట్టు వచ్చేసింది. బూడిదా. ఓకే, గుడ్. ఓకే, 2వ రాజులు 6:6. ఇది అయితే పిచ్చగుంటది. 2వ రాజులు 6:6. అబ్బాయి లేదు. ఈ అబ్బాయి లేదు. నేను చెప్పా 2 లైన్లని 2 లైన్లు అని చెప్పి మీకు సపరేట్గా. మరి వీళ్ళని వాడుకోరా? మైనస్. సరే ఈ గేమ్ ఇదొకటి హోల్డ్ చేద్దాం. కూర్చోండి. గొడ్డలి కరెక్టే, కూర్చోండి. కొమ్మ అక్క, కొమ్మ ఉందా వాక్యంలో? కొమ్మ ఫస్ట్ ఏముంది? అవునా? అందుకోసం ఇది వద్దన్నా కదా, ఆపేద్దామన్నగా. 1 నిమిషం ఆగండి. 1, 2 ఆగినాయి. ఎందుకంటే మీరు ఇగో వెనకాలని వాడుకోండి. మనకి భారతదేశంలో స్త్రీమూర్తులు ముందు, లేడీస్ ఫస్ట్. ఒకసారి అందరు కూర్చోండి. అమ్మా కూర్చోవాలి. ఆదికాండము 14వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు చెప్తాను. మీరు వచ్చారు, అమ్మాయి ఇటు క్రాస్ దాటింది. నేను చూస్తూనే ఉన్నా. పెట్టేసేయండి. ఉప్పు కరెక్ట్ ఆన్సర్, బట్ మీరు క్రాస్ చేశారు. ఓకే, ఇక్కడి నుంచి క్రాస్ చేయకండి. చూసుకోండి, ఇక్కడి నుంచి క్రాస్ చేయకండి. 1వ రాజుల గ్రంథం 18:28. అమ్మా పిల్లల్ని పంపించండి, ఆడపిల్లల్ని. ఆగండి. అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెవరైనా తీసుకుంటారా? ఉండరా, ఉండు ఇక్కడ ఉండు. ఇంకెవరైనా తీసుకుంటారా? ఒకసారి వాక్యం చదవండి. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులు. కాదమ్మా, మీ టీముదే కదా స్టోరీ మీ టీముదే కదా. స్టోరీ కూడా మీ టీముదే కదా. వాళ్ళ శక్తి కొలది కత్తి తీసుకొని ఒంటి మీద పొడుచుకొని బయలుదేవత ఎదుర్కొండా వాళ్ళు నాట్యం చేశారు. -50. అది పెట్టక్క, నీ కాదక్క, వాళ్ళకి. అబ్బా ఏదైనా మళ్ళీ చేయవా? భలే చేసావు అది. ఓకే, +50 -50. రైట్. మార్కు 11:13. సరే త్వరగా. ఇంకెవరైనా ఉన్నారా? అక్కడే ఉండదు. ఇంకెవరైనా ఉన్నారా? రైట్, ఓకే. 50 పాయింట్స్. ఓకే, రైట్. కరెక్ట్గా వాళ్ళకి 50 పాయింట్స్ అండి. అదే టీము. ఏ టీం అమ్మా? సమూయేలు టీము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. అన్నా నువ్వు లేవా? వెళ్ళండి. ఓకే అన్న, రెడీయా? నేను చెప్పనుగా. ఎవరు పట్టుకోమన్నారు నిన్ను? ఇట్రా. ఇట్రారా. ఎవరు పట్టుకోమన్నారు? అయ్యో నా దగ్గర కారం పోతుందండి పిల్ల. ఎవరు పట్టుకోమన్నారా? నువ్వే పట్టుకున్నావా? సరే అలాగుండు. ఇంకెవరైనా ఉన్నారా? లేరా? ఓకే, ఏ గ్రూప్ ఇది? నెహెమ్యా గ్రూప్కి 50+ పాయింట్స్. పాపం గుండెలు అదిరిపోతుంది పిల్లకి. రైట్, మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం.
ఎత్తుకో ఏదో ఒకటి మైనస్ అవుతుంది మీ గ్రూప్కి. మీరు గిన్నె నడిస్తే అవతల గిన్నె ఎత్తుకెళ్ళిపోతాడు, మీ గిన్నె అవతల ఎత్తుకెళ్ళిపోతాడు. ఓకే గుడ్. సమయల్ పాయింట్స్ 50+. రైట్, గట్టి క్లాప్స్ కొడదాం. లూకాసు వార్త 8:16 అని చెప్పడం. వావ్, ఎవరు చెప్పారక్క నీకు? కాదు, మీకు అది ఎత్తుకోమని ఎవరు చెప్పారు? మీరు ఏ టీం అసలు? ఏమండి, బిగినర్స్ అంటే చిన్న పిల్లలు ఉంటారు. రైట్, చిన్నపిల్లల తల్లులు కూడా బిగినర్సే. 50 పాయింట్స్ గట్టిగా చెప్పారు. రైట్, గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:14. ఓకే గుడ్ గుడ్. మళ్ళీ సమయాలు వాళ్ళకి 50+. గట్టి ఉండండి. ఇక్కడ చూసారా, కొళ్ళు ఇంత గొప్పగా అయిపోయినాయి. ఇద్దరు వచ్చారా? ఓకే, ఎందుకురా ఎక్కువ పైకి. ఓకే రైట్, ఓకే అది -50. ఒక్క మైనసే, బోల్డ్ మైనస్ చేయొచ్చు. ఓకే, సామెతల గ్రంథము. ఇక్కడ ఇప్పుడు నన్ను చూడండి ఒకసారి. నేను ఇప్పుడు చెప్పేది ఇక్కడ లేదు. ఇక్కడ నువ్వు వెళ్ళకూడదు వీళ్ళకి, సమయాల గ్రంథంకి. సరే, నేను ఇప్పుడు చెప్పేది ఇక్కడ లేదు, కానీ ఈ ప్లేస్లోనే ఉంది. ఈ ప్లేస్లో ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకేనా? రైట్. నిర్గమకాండము 8:18. నాకు ఇక్కడ తెచ్చి చూపెట్టాలి. అది ఇక్కడ నేను కూర్చొని ఉంటా, ఇక్కడ తెచ్చి చూపెట్టాలి. తీయండి. కృష్ణలో బోల్డ్ ఉంటాయి. ఏదిరా ఏది? క్రిస్టియన్లో చాలా పేర్లు ఉంటాయి, వెతుకోవచ్చుగా వెళ్ళి. ఓకే 50 పాయింట్స్ క్రిస్టికి. గట్టి క్లాస్ కొడదాం. అమ్మయ్యా దేవుడా. సామెతలు 6:6. మీరు పేరు చెప్తే పక్కన వాళ్ళు వెతుక్కుంటారు, త్వరగా తెచ్చుకోండి. చీమ అనేస్తున్నారు, ఇంకేం పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు. దీనికి బయటికి నా చేతిలో పెట్టలేదు ఎవరు కూడా. ఓకే, సమయాలు 50 పాయింట్స్. ఇచ్చిమా నాకు ఇవ్వలే, మళ్ళీ తీసుకురండి. ఓకే, సంసన్ టీం, నెహేమియా టీం కూడా 50 పాయింట్స్ ప్లస్ అండి. క్రిస్టి ఇంకా 2-3 పేర్లు తీసేచ్చు. రైట్, ఉంటా చర్మయ్య. యేసయ్య 28:20 ఇక్కడే ఉంది. త్వరగా మనకి జ్యూస్ బ్రేక్ ఉంది, మళ్ళీ ఇంకా ఫైనల్ డేకి రెడీ అయిపోవాలి. ఒక్క నిమిషం లేదా, ఇంకెవరు ప్రిపేర్ అవ్వలేదా? ఓకే, బిగినర్ 50 పాయింట్స్. గట్టి క్లాస్ కొడతాం. అక్క ఎవరన్నా పంపించవచ్చుగా? రైట్. జర్మయ్య ఆడతావా? ఆడురా సోదరా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేదు, తీసుకురండి. నిర్గమకాండము 8:31. ఎగలా అంట, ఏ భాష? ఎగలా అంట. అదిగా వెళ్ళిపోయి చూడు ఈగ తేవడానికి. ఏంటక్క ఈగ దాశం ఏంటి బాబోయ్? రే నేలదారం అంట. నేలదారమా బాబోయ్? జాకెట్ కున్న దారాన్ని ఉంది. ఏముంది అక్క వాక్యం ఏముంది? అయిపోయిందిరా. దొంగల పడ్డ 6 నెలలకు ఒక్క వరకు. రైట్, ఏం గ్రూపు? సమయాల గ్రూప్ 50 పాయింట్స్. గట్టిగా క్లాప్స్ కొడదాం. కూర్చోవాలక్క, కూర్చోవాలి కాక. ఆదికాండము 7:24.
జరమేలుగు -50 -50 ఇద్దరికి -50 కూర్చోండి. తో చేసుకుంటే వెళ్ళిరా. అది ఎవరితో డబ్బులు పడిపోయినా చూడండి నాన్న, ఏర్కోండి. డబ్బులు కాదు అవి, సార్లే వదిలేసి. న్యాయాధిపతులు 5:25. అమ్మ నాయన జరమై బయటకు వచ్చాయి. క్రిస్టియాగు ఇద్దరికి కూడా -50 చేయండి. పాలు డబ్బా నిద్ర వచ్చారుగా, ఒకడే రావాలి. మళ్ళీ రూల్స్ మారుతారండి మీకోసం. రైట్, అయినా పర్లేదు. ఇప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. -50. ఓకే, లూకా 11:11. ఇద్దరికి -50. నీకు ఆల్రెడీ లైన్ క్లాస్ చేసావు నువ్వు. మైనస్ చేసా, లైన్ క్లాస్ మీకు ఇస్తున్నా. నెక్స్ట్ ఇది న్యాయాధిపతులు 5వ అధ్యాయం 25వ వచనం. -50 మళ్ళీ. నెక్స్ట్ 2వ రాజులు 4:5 వచనం. కూర్చోవాలి, కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. వాకింగ్ చదవండి, వాకింగ్ చదవండి. నెక్స్ట్ అది పల్లెం వస్తుంది, అది మైనస్. ఇదే పెట్టారు. ఓకే, నెక్స్ట్ యోబు 9వ అధ్యాయం 30 వచనం. అలా తోసుకుని వచ్చేది ఎలా? మీకు మైనస్, వీళ్ళకి ప్లస్. ఎవరు గెంటుకోవద్దు, అర్థమైందా? ఒకవేళ ఎవరైనా తీసేసుకుంటే ఇంక మీరు వదిలేసేయాలి అంతే. మళ్ళీ ఇంకోసారి బ్రైట్ వస్తే మేము పాయింట్స్ ఇంకా ఎవరినైనా పంపించాలి. నెక్స్ట్ నువ్వు కూడా, నీకు కట్, ఇంకెవరినైనా పంపించాలి. ఇంకెవరున్నారు? ఓకే, రెడీయా? సామెతలు 7వ అధ్యాయం 20 వచనం. అదే సంచి అని పైకి చెప్పారు, ఆ పక్కలోకి పాయింట్కి వెళ్ళిపోతాయి. చెప్తున్నా అంతే. సో మీరు చదివింది మీ మనసులో పెట్టుకుని వచ్చేయాలి అంతే. పైకి చదివితే వేరే వాళ్ళకి పాయింట్స్ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఎవరికి? జూనియర్స్, ప్రైమరీ వాళ్ళకి పాయింట్స్ 50 పాయింట్స్. నెక్స్ట్ మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 23వ వచనం. అదే